బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆ సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు 36 రోజుల పాటు చేసిన ఉద్యమం వల్లే కేంద్రం దిగివచ్చిందన్నారు. విద్యార్థుల పోరాట ఫలితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటంటూ కవిత విమర్శించారు. విద్యార్థుల విజయాన్ని తామే సాధించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులందరూ కూడా నగరంలో ఊరేగింపులు నిర్వహించారని ఆరోపించారు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని కవిత అంటున్నారు. 21 ఏళ్లకే యువతకు పార్లమెంటులో అవకాశం కల్పిస్తామని చెప్పడం మంచిదే అయినా ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని గత 36 రోజులుగా భారతదేశంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఉద్యమం విజయం సాధించింది. వారు అనుకున్నట్టుగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. మరి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది 100% విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తూ ఉంది. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అనేక